హాయ్ అండి అందరికీ. ఇక్కడ నేను లాంగ్ ఫ్రాక్ కోసమని హ్యాండ్ కట్ జేస్తున్నానండి. ఫస్ట్ అయితే ఫోల్డింగ్ యేసుకున్నాను. 2 చేతులు ఒకేసారి కట్ జేస్తున్నాను. కింద పాదం మందం నేను లైన్ గీసాను చూడండి. పైపింగ్ యేసాను కింద. హ్యాండ్ పొడవొచ్చి 5.25 ఇంచులు. షార్ట్ హ్యాండ్సే 5.25 ఇంచులు. ఫస్ట్ అయితే మార్కింగ్ జేస్తున్నాను. 3 ఇంచులకి నేను ఆర్మ్ డౌన్ వచ్చి మార్కింగ్ జేస్తున్నాను చూడండి. 3 ఇంచులు ఆర్మ్ డౌన్. ఫస్ట్ అయితే వీటికి లైన్ గీద్దాం ఎదురుంగా. స్ట్రెయిట్ లైన్స్ గీసేసుకొని 2 లైన్స్ గీసుకోండి. మళ్ళీ ఒకసారి చెక్ జేసి చూపిస్తాను నేను. 5.25 ఇంచులు నేను అటు ఇటు చెక్ జేస్తున్నాను. కరెక్ట్‌గా ఉంది. అయితే ఇప్పుడు మనం ఎక్కడైతే చేతికి జాయింట్ చేస్తామో, చెయ్యి భుజానికి జాయింట్ చేస్తామో అక్కడ ఒక 1 ఇంచు మార్కింగ్ చేసి పెట్టండి. మళ్ళీ స్టార్టింగ్ దగ్గర నుంచి ఆర్మ్ డౌన్ మీద 8 మీద 2 గీతలు వచ్చింది. అంటే 8.25 ఇంచులు ఇట్లా మార్కింగ్ చేస్తున్నాను. ఏదైతే మనం చంక డౌన్ మార్కింగ్ చేస్తామో ఈ విధంగా చూసుకోవాలి. మార్కింగ్ చేసిన తర్వాతకి నేను ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ గీస్తున్నాను చూడండి. ఆ 1 ఇంచ్ ఎక్కడైతే మార్కింగ్ చేసా అక్కడి నుంచి ఇక్కడికి దీనికి ఎలాంటి మెజర్‌మెంట్ ఉంటదో ఆ గీత నుంచి ఈ గీతకి గీత గీయడమే. కింద చేతులు వచ్చి 6.5. దీన్ని కలుపుతూ ఒకసారి స్కేల్ మార్కింగ్ చేసేద్దాం. తర్వాతకి నాకు కుట్ల కోసం 2 ఇంచులు కొంచెం జాయింట్ పడుతుంది ఇక్కడ. ఏదైతే పైన మార్కింగ్ చేసామో సెంటర్ వరకు పావించు పైకి తీసుకోండి. సెంటర్ రాగానే పావించు కిందకి తీసుకోండి. మళ్ళీ ఒకసారి చూడండి. పైనుంచి సెంటర్ వరకు పావించు పైకి, సెంటర్ తర్వాతకి పావించు కిందకి. ఈజీ అండి. 2, 3 సార్లు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఫ్రీ హ్యాండ్ తోటి ప్రాక్టీస్ చేసుకోండి బాగా. ఎలాంటి స్కేల్స్ కొనుక్కోకండి నేర్చుకునే వాళ్ళైతే. ఫస్ట్ స్కేలు అలవాటైపోతే తర్వాత ప్రాబ్లమ్ అయిపోతుంది. ఫ్రీ హ్యాండ్‌తో నేర్చుకున్న తర్వాతకి వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు స్కేల్స్ యూజ్ చేసుకోవచ్చు. నేర్చుకునేటప్పుడు స్కేళ్ళ మీద ఆధారపడొద్దు. ఫ్రీ హ్యాండ్‌తో నేర్చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మనం ఖర్చు పెట్టాం కదా సెంటర్ భుజం దగ్గర 1 ఇంచు ముందల లోతు తీద్దాం ఇప్పుడు. నేను చూపించే విధంగా కుట్ల దగ్గరికి భుజం మీ దగ్గరికి ఇట్లా సెంటర్ మార్కింగ్ చేసుకొని ఒక 1/2 ఇంచు సెంటర్ దగ్గర మార్కింగ్ చేసుకోండి. స్టార్టింగ్‌లో కొంచెం సన్నగా రావాలి. సెంటర్‌లో 1/2 ఇంచ్ రావాలి. మళ్ళీ కుట్ల దగ్గరికి మార్కింగ్ దగ్గరికి సన్నగా రావాలి. ఈ విధంగా నేను చూపించే విధంగా కట్ చేయండి. ముందు లోతు అనమాట ఇది. కట్ అయిపోయింది. ఇంతేనండి. చాలా ఈజీగా మన డ్రెస్‌కి గానీ, బ్లౌజ్‌కి గానీ హ్యాండ్స్ కట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.